సిరిచాల్ ఎలక్షన్ ట్రైనింగ్ 2025 ట్రైనింగ్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అధికారులకు మరియు ట్రైనింగ్ సిబ్బందికి స్వాగతం సుస్వాగతం. మనం రేపు మీ పాఠశాలలో ట్రైనింగ్ని కండక్ట్ చేయబోతున్నాం, ఎలక్షన్ని కండక్ట్ చేయబోతున్నాం. మీ అందరికీ అవగాహన ఉంది ఎలక్షన్ అనేది ఎలా నిర్వహించాలి, ఓటు ప్రాసెస్ ఏ విధంగా ఉందనేది మీ అందరికీ అవగాహన. మరియు రేపు చేయబోయే విధుల పట్ల మీకు ఇక్కడ శిక్షణ అనేది నిర్వహించడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ మన అధికారులు వివరించి ఉంటారు. ఓటుకు సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్ని మనం ఎలా మార్చాలి అనేది. మనం ఒకవేళ హెడ్ బాయ్కి సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్ కనుక చూసినట్లయితే దీన్ని మలచడానికి పోలింగ్ అధికారిని మనం నియమించుకోవడం జరుగుతుంది. మీకు మీ యొక్క విధుల గురించి తెలియజేయడం జరిగింది ఆల్రెడీ. ఫస్ట్ ఏపీఓ ఏం చేయాలి, ఏపీఓ ఏం చేయాలి, మరియు అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఏం చేయాలని మనం చూసాము. ఒకటి అదర్ పోలింగ్ ఆఫీసర్ యొక్క విధులలో కనుక చూసినట్లయితే బ్యాలెట్ ఎలా మార్చాలి అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మీరు హెడ్ బాయ్కి సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్ కనుక చూసినట్లయితే ఒకటే షీట్లో వాళ్ళ నెంబర్స్ అన్ని రావడం జరిగింది. కాబట్టి మీరు ఓటు వేయడానికి వచ్చే విద్యార్థికి మీరు బ్యాలెట్ పేపర్ ఇచ్చే ముందు ఎలా మలచాలి అంటే ఇలా ఉండేదాన్ని పొడుగులో మలచండి. ఇలా మలిచి ఇలా 2 కోట్స్ వేయండి. 2 కోట్స్ వేసి మళ్ళీ దాన్ని మధ్యలోకి మలిచి ఆ పోలింగ్ వేసి ఓటర్కి ఇవ్వండి. దీనివల్ల మనం ఏం గ్రహిస్తామంటే ఒకవేళ ఎలా ఉంటే మలిచి ఇస్తామో అలాగే మలిచి మళ్ళీ ఓటు అందులో వేయమని చెప్పండి. ఎందుకంటే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము, అక్కడ వాళ్ళ సింబల్స్ పక్కన వాళ్ళ నేమ్స్ ఉన్నాయి. ఒకవేళ మనం పొడుగులు కనుక మలిచినట్లయితే వాళ్ళ సింబల్ మీద ఓటేస్తారు. అది ఇలా మలవడం వల్ల ఆ సింబల్ అంటినటువంటి ఇంకు వాళ్ళ నేమ్కి అంటుతుంది పొడుగులో మలవడం వల్ల. సో దాని ద్వారా మనం ఓటు అనేది మిస్యూజ్ కాకుండా వేరే వారికి అంటకుండా జాగ్రత్త పడినటువంటి హెడ్ బాయ్కి సంబంధించింది. హెడ్ గారికి సంబంధించినటువంటి చూసినట్లయితే ఎక్కువ మంది కాన్స్టిట్యూయెంట్స్ ఉన్నారు, అభ్యర్థులు ఉన్నారు, ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి మనం దీన్ని మధ్య విధానం కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది 2 వైపులా ఉంది మనకి. సో ఇటువైపు ఆకు ఇటు మలపాలి, ఇటువైపు ఆకు ఇటు మలపాలి ఫస్ట్ వాళ్ళకి ఓటర్కి ఇచ్చేటప్పుడే. తర్వాత దీన్ని మళ్ళీ పొడుగులో సింగిల్ పోల్ చేసి మళ్ళీ అడ్డంలో పోల్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. దీన్ని కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా ఆఫ్ పలవడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఓటేసిన అభ్యర్థి వారి యొక్క పేరు పక్కనే అటో ఇటో అంటుంది. ఎందుకంటే వేరే వాళ్ళకి అంటే అవకాశం ఉండదు. సో కాబట్టి పోలింగ్ విధానంలో పోలింగ్ ఆఫీసర్ తమ యొక్క విధులను సక్రమంగా నిర్వహిస్తేనే మనం చెల్లని ఓట్లని తగ్గించగలుగుతాం. చెల్లని ఓటు ఒకటి అయింది అంటే దానికి కారణం మనం కాకూడదు. ఇది అందరూ అర్థం అయ్యాలి. మీరు మలిచే విధానంలోనే చెల్లని ఓట్ల సంఖ్య ఆధారపడి ఉంటుంది. మీరు కరెక్ట్ మలిచినట్లయితే చెల్లని ఓట్లను మనం తగ్గించుకోగలుగుతాం, లేదంటే చెల్లని ఓట్లు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు పోలింగ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తించేవారు బ్యాలెట్ పేపర్ ఏ విధంగా మలచాలనేది పూర్తిగా మీకు పూర్తి అవగాహన